జయరాం ఫ్యాషన్స్. అందరికీ నమస్కారం. ఈరోజు ఒకే మెజర్మెంట్ బ్లౌజ్కి 7 రకాలుగా కట్ చేసే విధానాన్ని తెలుసుకుందాం. ప్రతి రకంకి చిన్న చిన్న మార్పులు ఉంటాయి. వాటిని క్షుణ్ణంగా గమనించగలిగితే మీరు కరెక్ట్గా కట్ చేయగలుగుతారు. కాస్త ప్రశాంతంగా ఉన్నప్పుడే చూడండి. కట్ చేస్తామా? 1 2 3 4 5 6 7. ముందుగా ప్లెయిన్ జాకెట్ కట్ చేసేది తెలుసుకుందాం. 2వ చోటుకి మడతలేయండి. ఇలా కూడా కట్ చేసుకోవచ్చు. కింద వైపు రెండిటికి కలిసి ఒక స్కేల్ వెడల్పుతో మార్క్ చేసేయండి. కరెక్ట్గా సరిపడుతుంది. పదమూడు ఇంచులు ఉంది పొడవు. 13 ఇంచులకు ఒక మార్క్. ఇంకా 1/2 ఇంచు ఓ మార్క్. లూజు వెనక వైపు రౌండ్ కింద మాత్రం తీసుకోండి, లేదంటే పూరా కింద కూడా తీసుకోవచ్చు. 21 ఇంచు ఉంది అది. కింద తీసుకుంటే మధ్యలో ఉండే డాట్స్ 2 కలుపుకోవాలి. అవి కలుపుకుంటే కూడా 21 వస్తుంది. అది 21ని అర్థం చేసుకుంటే 10.5. 10.5కు ఒక మార్కు చేస్తూ లూజ్కి అవి ఇప్పుడు ఆర్మ్ డౌన్ కింద ఉండే పొడవు ఎంత ఉందో చూసుకొని కరెక్ట్గా వాటికి ఒక గుర్తు చేసేసేయండి. రౌండ్ కింద ఉండే పొడవు, అది రౌండ్ కింద ఉండే పొడవు కొంచెం రౌండ్ తగ్గిస్తున్నాం వెనక వైపు. ఇప్పుడు షోల్డర్ కుట్లు కరెక్ట్గా మనం 13 ఇంచులకు ఎక్కడ వస్తుందో ఆ మార్క్ దగ్గరకు మాత్రమే పెట్టుకోండి. అటు ఎటు తిప్పుకోకుండా కరెక్ట్గా కటింగ్ మార్క్ అది. ఇప్పుడు షోల్డర్ కూడా గుర్తు పెట్టుకోండి అట్లే. ఈ మెజర్మెంట్ జాకెట్ ఎట్లుందో కరెక్ట్గా అట్లే వస్తుంది ఇట్లా కట్ చేస్తే. అది 2.5 దాకా ఉంది. కరెక్ట్గా మార్క్ చేసుకోండి. కొద్దిగా రౌండ్గా అట్లా మార్క్ చేసుకోండి. ఒక ఇంచు వరకు ఒక మార్క్ చేసుకోండి. మళ్ళీ కూడా వంకరగా, అంతకు మించి ఏం చేయొద్దు. ఇప్పుడు వెనక భాగాన్ని మాత్రమే కట్ చేస్తున్నాం. ముందు భాగం రౌండ్ కూడా ఇప్పుడే తీసుకుందాం. వెనక రౌండ్ తీసేసినాము. ఇప్పుడు కింద ఉండేది ముందు భాగం కోసం, అది ఆ రౌండ్ ఇప్పుడే అది కూడా తీసేసేయండి. షోల్డర్ వరకు కట్ చేసుకొని ఇంక మొత్తం అంతా కట్ చేసేయచ్చు, సమస్య ఏం లేదు. ఇప్పుడు ప్లెయిన్ జాకెట్ కట్ చేయడమే ఇది 3వ పద్ధతి. మనం కట్ చేసే విధానాల్లో ఇది 3వ రకం. ఇలా కూడా చేసుకోవచ్చు. అప్పుడే 2 ఆల్రెడీ వీడియోలుగా చేసి పెట్టేశాను.
ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అది అక్కడ కొంచెం షేప్ తీసేయాల్సి ఉంటుంది. 1.5 ఇంచు వరకు కుట్లు వేస్తాం కాబట్టి అంతకు లోపలికైతే రాకూడదు. ఆ తర్వాతనే అది షేప్ తీసేసుకోవాలి. నీట్గా తీసేసుకోండి. అంత మాత్రం ముక్క తీసేయాల్సి ఉంటుంది. ఫ్రంట్ పార్ట్కి 3.5, 2.5, 2.5 అది కామన్. ఏవో కొన్ని జాకెట్లకు మాత్రమే ఈ కొలతలు మారుతాయి. ఓ 60% జాకెట్లు అన్నీ ఇవే కొలతల మీద క్రాస్ బెల్ట్ సరిపోతుంది. ఒక 1/2 ఇంచ్ వరకు తీసేసేయండి అక్కడ పైన. షోల్డర్కి స్ట్రైట్గా అలా మార్క్ చేసుకోండి. ఇప్పుడు కరెక్ట్గా క్రాస్ బెల్ట్ పట్టి అంతే ఉండాలి, ఎక్కువ ఉండకూడదు. ఇంకా స్లీవ్స్ ఆ అంచు తీసేసుకోవాల్సి ఉంటుంది. అందుకని అంచు తీసేస్తూ అవతల స్కేల్ వరకు ఒక మార్కు. ఇప్పుడు స్లీవ్స్కి మార్క్ చేసుకోండి. అలా చూడండి ఒకసారి. అక్కడికి 3 ఇంచులు తక్కువ ఉండాలి. కాకపోతే ఇది 2.8 ఉంది, అయినా పర్వాలేదు, సమస్య ఏం లేదు. అట్లా ఆర్మ్ లూజ్ పీస్ని బ్యాక్ సైడ్ దాన్ని ఒకసారి గుర్తు చేసుకొని కట్ చేసుకోండి రఫ్గా. ఎప్పుడైనా కానీ స్లీవ్స్ తక్కువ వచ్చేది ఉండదు, ఎక్కువ వచ్చేది ఉండదు. బఫ్ కుట్టాలనుకునేటివైతే ఎక్కువ పెట్టుకోవాల్సి ఉంటుంది. స్లీవ్స్ ఏమైనా బఫ్ అయితే అవి ఇంకా కొంచెం ఎక్కువ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ కుట్లు వరకు పెట్టుకొని చూసుకుంటే కరెక్ట్గా అక్కడ కుట్లు ఉంటాయి, అంతవరకు కుట్లు వస్తాయి కాబట్టి అక్కడి నుంచి చూసుకొని కరెక్ట్గా అట్లా తీసుకొని మార్క్ చేస్తే పాయింట్ కూడా మీకు ఎక్స్ట్రా రాదు, తక్కువ రాదు. స్లీవ్స్ కూడా కొంచెం షేప్ తీసేసేయండి నీట్గా. చూడండి అలా నేను ఇప్పుడు ప్లెయిన్ జాకెట్ అయిపోయింది కట్ చేసేది. ఇప్పుడు క్రాస్ కటింగ్ జాకెట్ బ్యాక్ పార్ట్లో మార్పు ఏమి ఉండదు, అదే పీస్ పెట్టేసినాం, కట్ చేసినాం, అయిపోయింది బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ క్రాస్గా రావాలంటే అలా వేసుకోవాలి. మీకు అనుమానం వస్తే అలా పీస్ను ఒకసారి ఫోల్డ్ చేసి అట్లా చేసి ఆ క్రాస్ పైన మాత్రమే వేసుకోండి. ఎలా వేసుకున్నా సరే క్రాస్గా మాత్రమే ఉండాలి ఫ్రంట్ పార్ట్. మీరు ఎట్లనే వేసుకోండి, అలా వేసుకున్న ఇలా వేసుకున్న క్రాస్గా అయితే రావాలి ఫ్రంట్ పార్ట్. చూడాలి ఎన్ని రకాలుగా, ఇప్పుడు 3 రకాలుగా చూస్తున్నాం. ఎట్లా వేసుకున్నా వస్తుంది. స్లీవ్స్ కొంచెం ఒకవైపు అతుకు వస్తుంది, అట్లా చేసుకోవచ్చు. ఇలా కట్ చేసేద్దాం అంతే, అయిపోయి క్రాస్ కటింగ్ జాకెట్ అయిపోయింది.
ప్రశాంతంగా తెలుసుకోండి. ఎక్కడ సమస్య లేదు, అన్ని వివరంగా ఈ ఒక్క వీడియోతోనే అయిపోవాలి. బ్యాక్ పార్ట్ కామన్. ఇప్పుడు ఫ్రంట్ డబల్ సైడ్ క్రాస్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. బ్యాక్ పార్ట్ని తీసుకొని 2.5 ఇంచ్ వరకు ఒక మార్క్ చేయండి. ఇప్పుడు కింద వైపు నుంచి ఒక మార్క్ చేస్తూ ఫోల్డ్ చేసేసేయండి. వాటికి కొంచెం సుఖంగా ఉండడానికి ఇలా చెప్పాల్సి వస్తుంది. 2.5 ఇంచుకి ఫోల్డ్ చేసినాం. ఇప్పుడు అది మళ్ళీ కూడా చూసుకోవచ్చు, 2.5 ఇంచ్ ఉంది అది. ఇప్పుడు ముందు వైపు రౌండ్ తక్కువ ఉంటుంది కాబట్టి అది కొంచెం మార్క్ చేసుకోవాలి. మార్క్ కరెక్ట్గా చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని తీసుకొని రౌండ్ కోసమే, ఇది ముందు వైపు రౌండ్కు మాత్రమే కావాల్సిండేది. అది ఎట్లుందో అట్లా కట్ చేసేయండి. ఇంకా స్లీవ్స్ ఆ చివర్లో తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఆ క్రాస్ పట్టీదే తెలుసుకోవాల్సిండేది. క్రాస్ పట్టీను ఆ ఫ్రంట్ పార్ట్లో ఎలా కట్ చేసుకోవాలో తెలుసుకోండి. చాలా మంచిగా వస్తాయి జాకెట్లు, బ్లౌజులు. కరెక్ట్గా క్రాస్ పట్టీ ఎంత ఉందో అంతే కట్ చేసుకుందాం. అక్కడ ఓ 2.5 ఇంచ్ ఎక్స్ట్రా. ఆ కుట్లు ఎంతకు వేస్తామో అంతవరకు సైడ్లో కుట్లేసే దానికోసం అది మార్కు. ఫైనల్గా మనం కుట్లేసేస్తాం కదా, క్రాస్ బెల్ట్ మీద అంతవరకు కుట్లేస్తాం. ఇప్పుడు అక్కడ 3.5కు ఒక మార్కు, ఇక్కడ 2.2కు ఒక మార్కు. ఆ మార్కులు మూడింటిని కలుపుతూ మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ మూడింటిని కలుపుతూ ఒక మార్క్ చేయాలి. చూడండి, క్రాస్ పట్టి అలా వచ్చిండాలి. 2 వైపులా క్రాస్ వస్తుంది. చాలా నీట్గా ఉంటుంది. బ్లౌజ్ అనుకోవచ్చు, జాకెట్ అనుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఇప్పుడు షేప్ ఎలా తీయాలి? క్రాస్ బెల్ట్ కోసం షేప్ తీయాలి కదా. ఇప్పుడు సెంటర్ కరెక్ట్గా ఒక మార్కు. ఆ ఫ్రంట్ పార్ట్కి ఆ డాట్ ఎంత కుట్టినారో చూసుకొని వాటిపైన కొలసండి. ఎంత వస్తే అటువైపుకి ఒక మార్కు, ఇటువైపుకి ఒక మార్కు, అది డబల్ అవుతుంది. అప్పటికి అక్కడ ఓ 2.5 ఇంచుకి ఒక మార్క్.
ఇక్కడ 2 ఇంచుల దాకా ఓ మార్క్. ఆ రౌండ్ షేప్లో కట్ చేసేసేయండి నీట్గా మార్క్ చేసుకున్నాక. మార్క్ ఎలా చేసుకున్నా కటింగ్ మాత్రం నీట్గా ఉండాలి. అలా వస్తుంది. అది కుట్టేసి చూస్తాం. చూడండి ఎంత మంచిగా వచ్చేసిందో. ఒక పొర మీదన కుట్టాం మీకు ఊరికే చూపెట్టడం కోసం. అవి 2 సమంగానే ఉండాలి, మళ్ళీ అవేంటి తగ్గకూడదు. ఇది బ్యాక్ పార్ట్, అంతవరకు మనం ఫోల్డ్ చేస్తాం, కింద మార్క్ వేసుకున్నంత వరకు ఫోల్డ్ చేస్తాం. ఇప్పుడు అక్కడ కుట్లు వేసినా కూడా కరెక్ట్గా అంతకే సరిపడతాయి. చూడండి ఇది అయిపోయా అంతే. ఇప్పుడు బోట్ నెక్ జాకెట్. బోట్ నెక్ కోసం 1 ఇంచు పొడవు పెంచుకోవాలి. ఇది అర్థం కావాల్సిండేది. బోట్ నెక్ అంటే మామూలు జాకెట్ కంటే 1 ఇంచు పొడవు ఉండాలి. ఒక ఇంచు షోల్డర్ కూడా ఎక్కువ ఉండాలి. ఇప్పుడు ఆర్మ్ డౌన్ కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు ఇది ఎంత ఉందో అంతే అది కూడా వచ్చేసేయాలి. ఇప్పుడు ఇలా కొలిస్తే 8 ఇంచుల దాకా వచ్చింది. ఇది కొలిస్తే కూడా 8 ఇంచులు రావాలి. ఇది కూడా ఒకసారి చూసుకొని అదే 2 సమంగా వచ్చేంత వరకు వదిలేదే లేదు. కరెక్ట్ వచ్చేస్తేనే కరెక్ట్. అది 2 ఇంచులకు ఒక మార్క్. నెక్ విడ్త్ ఇక్కడి నుంచినది, అక్కడి నుంచి షోల్డర్ దగ్గర నుంచి 2 ఇంచులకు పెట్టేసినాము, ఏం సమస్య లేదు. చూడండి అలా కరెక్ట్గా రావాలి. ఇది తెలుసుకునే దానికోసమే ఇవన్నీ ఒకసారిగా కట్ చేస్తుండేది. 4 ఇంచుల వరకు కట్ చేసుకోవచ్చు నెక్ డెప్త్ వచ్చేది. కాకపోతే ఏమన్నా మోడల్ చేసేటట్లుగా ఉంటే 3 ఇంచులకే మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ ఇప్పుడు 1.5 దాకా కూడా మార్క్ చేసుకోవచ్చు. 1.5 ఇంచు వరకు మార్క్ చేసుకోండి అక్కడ. అవి బ్యాక్ సైడ్ ఏమన్నా నువ్వు మోడల్ చేయదలుచుకుంటే అలాగ ముందుగానే మార్క్ చేసుకొని కట్ చేసుకోండి. ఎట్లా మోడల్ చేయాలనుకుంటే ఎట్లా రకరకాలుగా అలా కట్ చేస్తే ఒక మోడల్ వస్తుంది. కానీ కుట్టేదాకా అది కట్ చేసేది లేదు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్, ఫ్రంట్ ఓపెన్ ఉంటుంది ఈ బ్లౌజ్. ఫ్రంట్ ముందు వైపు హుక్సులు పట్టీలు వస్తాయి. సైడ్లో జిప్పు పెట్టి కుట్టచ్చు, బ్యాక్ హుక్స్లు అయినా పెట్టచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు లూజుకి ఆర్మ్ లూజ్ సైడ్ 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టండి అంతే. అంతకు మించి ఇంక వేరే ఏం గోలా అక్కర్లేదు. ఇప్పుడు 1 ఇంచు ఎక్కువ చేసి మార్క్ చేసుకున్నాం. కట్ చేసేసేయండి. మూడు ఇంచులకు ఒక మార్కు.
9.5 ఇంచు వరకు ఒక మార్క్, 10, 9.5 అలా పెట్టుకొని మార్క్ చేసుకొని ఇప్పుడు నీట్గా మార్క్ చేయండి. అది ఇక్కడ రౌండ్ షేప్ లాగా రావాలి. అలా మార్క్ చేసుకోండి. ఇప్పుడు అక్కడ చేసే మార్కు శారీలేకైతే ఒక రకంగా కట్ చేస్తాం, అదే లెహంగాలేకైతే ఇంకో రకంగా కట్ చేస్తాం. ఎలా కట్ చేసుకుంటే మంచిగానే వస్తుంది. శారీలకైతే ఇట్లా కట్ చేయము, ఇది లెహంగాలకి సరిపడే ఎట్లా అది. అక్కడ కట్ చేసుకునే విధానాన్ని బట్టి ఫ్రంట్ ఆకారంలో మార్పు వస్తుంది. చూడండి అలా కుట్టేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు కూడా అలా కుట్టేసినిచ్చి చూసుకుంటే కూడా ఈ ఆర్మ్ లూజ్ ఎక్కువ తక్కువ రాకూడదు. ఫ్రంట్ బ్యాక్ రెండు కరెక్ట్గా వచ్చేసేయాలి. ఆర్మ్ లూజ్ ఊరికే రఫ్గా కుట్లు వేసినాను మీకు ఆర్మ్ లూజ్ గురించి తెలుసుకోవడానికి. ఇప్పుడు ఫ్రంట్లో షేప్ నీట్గా తీసేసుకోవాలి. అలా నీట్గా ఉండేయాలి. అక్కడ మాత్రం ఒక ఇంచ్ ఎక్స్ట్రా ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు. అది ఎంత ఉంటే అంత కరెక్ట్గా సరిపడుతుంది. ఇంకా స్లీవ్స్ కోసం అది ఇంకంతే, కట్ చేసుకోవడమే అది. ఇది కటోరీ బ్లౌజ్. బ్యాక్ పార్ట్ కట్ చేసేసేయండి. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు అలా ఒక పేపర్ పెట్టి కట్ చేయండి. ఆ బ్యాక్ పార్ట్ని ముందుకు తీసుకొచ్చి ముందు వైపు 1 ఇంచ్ ఉండేలాగా చూసుకోవాలి. ముందు వైపు 1 ఇంచ్. బోట్ నెక్కి సైడ్కి 1 ఇంచు, ఇది ఫ్రంట్లో 1 ఇంచ్ ఎక్స్ట్రా వస్తుంది. ముందు ఫ్రంట్ నెక్ రౌండ్ కోసం అది పెట్టినాం. నెక్ రౌండ్ అన్నిటికీ ఒకేలాగే ఉండాలి. బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని అలా పెట్టి మార్క్ వేసుకోండి. ఎందుకంటే ఆ రౌండ్ ఆ ఆర్మ్ లూజ్ కరెక్ట్గా కట్ చేసుకోవాలంటే ఫ్రంట్ పార్ట్ ఇది పెట్టేసి కట్ చేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎట్లా కట్ చేసినామో గమనించండి. అంతే కట్ చేసినాము. కాకపోతే ఇప్పుడు చేసుకోవాల్సిందే మార్క్ వేరే.
కుట్లు ఎంతవరకు వేస్తాము అంతవరకు మార్క్. ఇప్పుడు అంతవరకు సైడ్ కుట్లు వేస్తాం. అట్లా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు 2.5 ఇంచు దాకా ఆర్మ్ లూజ్ దగ్గర 2.5 ఇంచు దాకా ఒక మార్క్ కరెక్ట్గా ఇక్కడ కూడా 2.5 ఇంచు దాకా ఒక మార్క్. ఇప్పుడు ఆ మార్కులు రెండు కలుపుతూ ముందు వైపు ఉండే రౌండ్కి అలా రౌండ్ వరకు మార్క్ చేసేయండి. ఆ మార్కులు రెండు కలుపుతూ రౌండ్ వరకు రౌండ్ షేప్లో ఒక మార్క్ చేస్తూ కట్ చేయాలి. ఇప్పుడు 2.5 అక్కడ మాత్రమే పెట్టినాం. ఎందుకంటే అక్కడ 2.5 క్రాస్ బెల్ట్ తీస్తాం కదా మామూలుగా రొటీన్గా. అలా పీస్ వేస్ట్ కాకోకుండా ఇలా చేస్తున్నాం. ఇప్పుడు ఈ పేపర్ ముక్కే మనకు అవసరమయ్యేది. ఆ రౌండ్ షేప్ అలాగే కట్ చేసేసేయండి. ఇప్పుడు ఈ పీస్కి 3 డాట్లైనా కుట్టవచ్చు, 2 అయినా కుట్టుకోవచ్చు. ఇది 3 కుట్టుకునే దానికోసం చెప్తున్నాను. ఆ రౌండ్ షేప్ కట్ చేసేసేయండి. అంత మాత్రం పీస్ ఎక్స్ట్రానే ఉంటుంది. మీరు ఊరికే రౌండ్ షేప్ కట్ చేసేసేయండి. ఇప్పుడు స్ట్రైట్గా 2 ఎదురెదురుగా 2 కింద వైపు 1 అలా ఫోల్డ్ వచ్చేస్తుంది. ఆ డాట్ కుట్టేసుకోవాల్సి ఉంటాం. అక్కడ ఒక డాట్ అలా స్ట్రైట్గానే ఇంకో డాట్ కుడతాం. అట్లా సరిపోతుందా లేదా ముందు చూసుకోవాలి. మీరు కొంచెం పీస్ ఎక్స్ట్రానే ఉంటుంది ఇట్లా కట్ చేస్తే. మీరు అలా కుట్టుకున్నాక మామూలు జాకెట్ పీస్కి ఎట్లుంటుందో అలా కట్ చేసుకోండి. అది కుట్టేసినాక అది డబల్ సైడ్ క్రాస్ బెల్ట్ కట్ చేసుకునే మార్క్. అది ఒకేసారి అన్ని తలకి భారం చేసుకోవద్దండి. ఈ పీస్ని క్రాస్గా ఎక్కడొస్తుందో చూసుకొని అక్కడ కట్ చేసుకోండి. ఈ పీస్ క్రాస్గా ఉండాలి. ఇప్పుడు ఈ పీసులు 2 వాటికి అతికించుకోవాలి. మార్క్ చేసుకోండి. అయిపోయింది. ఇంకా స్లీవ్స్ క్రాస్ బెల్ట్ మామూలుగానే చేసేయండి. మీకు డబల్ క్రాస్ అంటే రిస్క్ అవుతుంది ఫస్ట్లో ఈ జాకెట్ కుట్టేటప్పుడు. 1-2 కుట్టినాక మీకు అర్థమవుతుంది. అప్పుడు నెక్స్ట్ ఇంకో వీడియోలో డబల్ క్రాస్తో ఎట్లా కట్ చేసి కుట్టుకోవాలో చేసి పెడతాను. ఇంకా స్లీవ్స్కి అది మామూలే. ఇది బోట్ నెక్ కట్ చేసిండే పీసు, బ్యాక్ పార్ట్ కాలర్ నెక్ కోసం. ఇది షోల్డర్
ఇంకొక 8 పాయింట్లు, అంటే ఇంచు కొంచెం తక్కువ, అక్కడ ఒక హాఫ్ ఇంచు కొంచెం తక్కువ కొద్దిగా ఛాతీ లూజు పెంచుకోవాల్సి ఉంటుంది కాలర్ నెక్కి అయితే. రెండున్నర పెడుతున్నాము కాలర్ కోసం. అక్కడ నెక్ విడ్త్ ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రానే చేస్తున్నాం ఇప్పుడు, ఇంక కొంచెం పొడవు. అది మనిషిని బట్టి ఆ క్రాస్ తీసుకునేది ఉంటుంది, షోల్డర్ వరకు, నెక్ నుంచి షోల్డర్ వరకు. ఇప్పుడు ఇది కూడా సేమ్ ఆర్మ్ లూజ్ కరెక్ట్గానే రావాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గేది ఎక్కేది వద్దు. అలా చూసుకుంటే ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా అన్ని జాకెట్లకి ఆర్మ్ లూజ్లో ఎక్కడ ఎక్కువ తక్కువ లేకుండా చూసుకోవాలి. అలా చూసుకొని ఫ్రంట్ పార్టు కట్ చేసేసేయండి. కొంచెం బాగా గమనించాల్సి ఉంటుంది ఇవి. ఇప్పుడు పొరలు ఉండేటివి ఫ్రంట్ పార్ట్కి తీసుకోండి. క్రాస్ పట్టీ కోసం అది 3.5 2.5 నెక్ విడత వచ్చి, ఇది కాలర్ రకరకాలుగా కుట్టుకుంటాం. కాకపోతే ఫుల్ కాలరా, ముందర వైపు మోడల్ వచ్చేలాగానా, అవి మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఇది మెడకి అతుక్కొని ఉంటుంది ఈ కాలర్ ఇలా కట్ చేస్తే. ఒక ఇంచు వరకు అక్కడ ఉంది ఆ రౌండ్ కోసం. క్రాస్ బెల్ట్ సపరేట్ చేసేయండి. ఇది హాఫ్ ఇంచ్కి ఎక్స్ట్రా తీసేస్తున్నాం, ఎందుకంటే పొడవు పెరిగింది కదా, పొడవు పెరిగింది కాబట్టి, బ్లౌజ్ పొడవు పెరిగింది కాబట్టి హాఫ్ ఇంచ్ కంటే ఎక్స్ట్రా తీసేస్తున్నాం. ఆ క్రాస్ బెల్ట్ పట్టీ ఎంత ఉంటే అంతే ఉండాలి. ఇంకా అది స్లీవ్స్కి, దాన్ని చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఇది హై కాలర్ నెక్ కట్ చేసేసినాం. బ్యాక్ పార్ట్ కాలర్ నెక్కి హై కాలర్ నెక్కి బ్యాక్ పార్ట్లో ఏం తేడాలు ఉండవు. ఇప్పుడు రెండు కలర్లు రెండు మ్యాచ్ అయిపోయినాయి. నెక్ విడత వచ్చి 2.5. రెండున్నరకి కుట్లు ఉండాలి, అంటే 5 ఇంచులు వెడల్పు వస్తుంది. బ్యాక్ పార్ట్కి అలా కుట్లు వస్తాయి. వేరే పీస్ మీద చూపెట్టడం కోసం మ్యాచ్ అయిపోయింటే కలర్, అందుకని ఇప్పుడు వీటి మీద అయితే కొంచెం క్లియర్గా అర్థమవుతుంది.
ఫస్ట్ మార్క్ చేసిండే చోటికి కట్ చేస్తాం అది. ఇప్పుడు ఇటువైపు కూడా కుట్లు 2.5 ఇంచుకి రావాలంటే ఇంకొంచెం వెనక్కి ఇంకొక 1/2 ఇంచుకి మళ్ళీ మార్క్ చేసుకోవాలి, అది కట్ చేసుకునేదానికి. వాటికి కటింగ్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. అలా క్రాస్గా పెట్టి కూడా ఒక మార్క్ చేసుకొని కట్ చేసుకోండి, కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు చూడండి, మనం 2.5కి కుట్లు వేసినాము, ఆ కుట్ల వరకు మార్క్ కూడా చేసినాం. చూడండి, అలా ఫోల్డ్ చేసేయండి, నీట్గా ఉంటుంది. చూడు కరెక్ట్గా ఉందా? ఇంకోసారి చూసుకోండి ఎలా ఫోల్డ్ చేస్తున్నాను. ఆ కట్ చేసిన దానికి ఇప్పుడు బాగా నీట్గా ఫోల్డ్ అవుతుంది. అందుకని ముందుగా అక్కడ చిన్నగా కట్ చేయమనిండేది. ఇప్పుడు అక్కడికి కట్ చేసుకోవాలి కరెక్ట్గా. ఇప్పుడు మనం మార్క్ చేసుకునే చోట కట్ చేసుకుంటే అటువైపు కుట్లు సమాంతరంగా వస్తాయి, కరెక్ట్గా సరిపోతుంది. ఇలా కట్ చేస్తే మెడకు అతుక్కోకుండా ఉంటుంది. 2.5, ఇప్పుడు అది 3 ఇంచులు ఉంది చూడండి, కుట్లు 1/2 ఇంచుకి వేస్తాం కాబట్టి కరెక్ట్గా సరిపడుతుంది. అది కుట్లు వేసి కదానికి. ఏడు ఇంచుల వరకు నెక్ డౌన్ మార్క్ చేయండి. 3 ఇంచులు వెడల్పు. అలా క్రాస్గా వస్తుంది. ఇక్కడ ముందు వైపు ఎలాంటి డిజైన్లు అయినా చేసుకోవచ్చు, రకరకాల డిజైన్లు చేయొచ్చు. ఆ మార్క్ నుంచి అయితే 2 ఇంచులకి ఒక మార్క్ చేయండి. ఇప్పుడు అలా కలిపేస్తూ ఒక మార్క్ చేయాలి. ఇప్పుడు ఇది ఒక మోడల్, అలా రౌండ్గా తీస్తే అది ఒక మోడల్. మళ్ళీ అట్లా ఎట్లా కట్ చేసిన అన్ని మోడళ్ళు వచ్చేస్తాయి. ఇప్పుడు ఇంకో మోడల్ అది. చూడండి, ఊరికి చిన్న మార్పులు చేస్తే మనం కట్ చేసిండేదైతే ఫస్ట్ కట్ చేసిండే మోడలే. కుట్టి చూస్తాం ఇది ఎట్లుంటుందో. చూడండి అలా వస్తుంది మీరు కుట్టినప్పుడు కరెక్ట్గా. ఇప్పుడు కొద్దిగా అర్థమవుతుంది ఎలా ఉంది అది. చూడండి మెడకు నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు అది ముందు వైపు అలా వస్తుంది. ఇది హై కాలర్ నెక్లో ఒక రకం మోడల్. ఇది అనుకోండి ఎన్ని రకాలైనా చేయొచ్చు, చాలా బాగా వచ్చేస్తుంది. ఇది స్లీవ్స్ కోసం. అయిపోయింది. అర్థమైంది అనుకుంటా. ఈ రోజు నుంచి మీరు కూడా ఇలా రకరకాలుగా అందంగా కుట్టగలరు. జై హింద్.